నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కొక్కరు ముసుగు నెమ్మదిగా విడిపోతున్నట్టునే చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరు కూడా కాపుకు సంబంధించి కాపు వాళ్ళు ఎదగట్లేదు, వాళ్ళకి అభివృద్ధి చెందట్లేదు, వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావట్లేదు అనే దానికి సంబంధించి మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ముసుగును తొలగించుకున్నట్లా ఉంది. రీసెంట్ గానే హరిరామజోగి గారు కొడుకు సూర్యప్రకాష్ వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు ముద్రగడ గారి ఇంటికి వచ్చి మిథున్ రెడ్డి గారితో మాట్లాడించినటువంటి గణేష్ గారు కూడా ఉన్నారు, జక్కంపూడి గణేష్. సో అంటే త్వరలోనే, అంటే అది కొద్ది రోజుల్లోనే ముద్రగడ గారు కూడా వైసీపీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వీరశంకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే వీరశంకర్ గారు. నమస్తే. సో ఆంధ్ర రాజకీయాల్లో ఒక్కొక్కరు ముసుగు తొలగిపోతున్నట్టుగా ఉంది. రోజు రోజుకి కూడా అందరి బండారాలు బయటపడుతున్నాయి ఒకరి తర్వాత ఒకరిది. సో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే హరిరామజోగి గారి కొడుకు సూర్యప్రకాష్ వైసీపీలో చేరిపోయారు. ముద్రగడ గారితో ఏమో ఎంపీ మిథున్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారంట, జక్కంపూడి గణేష్ గారు మాట్లాడించారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈవెన్ మిథున్ రెడ్డి గారు వైసీపీలో రమ్మని ఆహ్వానించారంట కదా ముద్రగడ గారిని. సో త్వరలోనే ముద్రగడ వైసీపీలో చేరబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఇన్ని రోజులు కూడా కాపు సంఘం అభివృద్ధి చెందట్లేదు, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని మాట్లాడిన వాళ్ళు, ఏలు ఎత్తి చూపించిన వాళ్ళు ఇప్పుడు వైసీపీలో చేరడం అనేది ఏ విధంగా చూడాలి అంటారు? సౌజన్య గారు, కాపు నేతలు ముద్రగడ పద్మనాభం గారు గాని, జోగయ్య గారు గాని చాలా సీనియర్ నాయకులు. వాళ్ళని కారణం కాపుల కోసం ఉద్యమాలు అయితే నడిపిన నేతలే. జోగయ్య గారు అయితే కాపుల కోసం చాలా నిలబడి ఉన్నారు. కానీ వీళ్ళ యొక్క అవకాశాన్ని, వీళ్ళ యొక్క అవసరాలని అందిపుచ్చుకుని వీళ్ళని ప్రలోభ పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారు తన వికృతమైన రాజకీయాన్ని దీనికి వాడుకున్నారని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి ఒక లాబియింగ్ ఇక్కడ పనిచేసిందని చెప్పి వాళ్ళు దీనికి లొంగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన అధికారానికి, ప్లస్ ఆయన పదవి, వీళ్ళని ప్రలోభ పెట్టడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. అంతేగాని వీళ్ళు ఉద్యమంలో చేసిన లోపాలు అయితే ఏమి లేవు, జోగయ్య గారికి కానివ్వండి, ముద్రగడ పద్మనాభం. కాకపోతే రాజకీయ పార్టీగా ఉన్న జనసేన పార్టీని వీళ్ళు ఓన్ జనసేన పార్టీ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఉంది వీళ్ళకి. సాధారణం కంటే అది ఓవర్ ఎక్స్పెక్టేషన్ జనసేన మీద ఉంది. ఆ ఓవర్ ఎక్స్పెక్టేషన్ ని టీడీపీ పార్టీ జనసేనకి కావాల్సినంత స్పేస్ ఫుల్ఫిల్ చేయలేకపోవటం కూడా దీనికి కారణం అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జనసేనాని కాపాడాడు. వెళ్ళి ఆ పార్టీని యొక్క ఎవరు బయటకు వచ్చి, ఆ పార్టీ నాయకులు ఎవ్వరు కూడా బయటకు వచ్చి మద్దతు తెలపలేని పరిస్థితిలో ఈయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆయనకు మద్దతు తెలిపిన పరిస్థితి, వాళ్ళకి అండగా నిలబడిన పరిస్థితి. అట్లాంటి నాయకుడిని 2014లో కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా వీళ్ళకి సమర్థించిన నాయకుడు పవన్ కళ్యాణ్. అట్లాంటి ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా ఆయన స్థానాన్ని గుర్తించలేకపోవడం వల్లనే వీళ్ళు కలత చెంది ముందు మాకు ఈ అవకాశాలు, ఆయనకే అవకాశం లేకపోతే మాకే వస్తాయని చెప్పి అనుకోవటం అని భ్రమపడటం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చూపించే వాళ్ళ యొక్క లాభాపేక్ష లేకపోతే బెదిరించడం కానివ్వండి, ఇట్లాంటిది వీళ్ళని ప్రలోభ పెట్టారని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ ప్రలోభాలకు గురై వీళ్ళు దూరం అయ్యారే కానీ వీళ్ళకి కాపులంటే ద్వేషం లేదు, కాపుల్ని ఉద్యమం ముసుగులో ఏదో చేద్దామనే ఇది లేదు. వాస్తవంగా వీళ్ళు గనక చంద్రబాబు నాయుడు గారు గనక పవన్ కళ్యాణ్ గారిని ముందుకు పెట్టి రాజకీయం చేస్తే ఈ కూటమి గెలుపుకి 100% గెలుపు సాధ్యం. అట్లాగే ఈ కాపు నేతలు కూడా మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి. కానీ కాపు నేతలను నమ్మటంలో ఎన్నో కాపు సంఘాలు ఉన్నాయి. మొట్టమొదటిగా కాపునాడు, నేను కూడా ఒక కాపునాడికి రంగా కాపునాడు అంటారండి. రంగా గారు కాపునాడు పెట్టిన తర్వాత ఆయన మీద ఈ రాజకీయ పార్టీలు, ఎన్టీఆర్ గారు ద్వేషం పెంచుకున్నారు. ఆ కాపునాడికి సెక్రటరీగా ఉన్నాను నేను ప్రజెంట్. అది పిల్లా వెంకటేశ్వరరావు గారు చేసి ఉన్నారు. అట్లాంటిది ఈ కాపు సంఘాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నాయి. అందులో 100% దాంట్లో డివియేట్ అవ్వాల్సిన విషయమే లేదు. వీళ్ళిద్దరు జారిపోయినంత మాత్రాన నష్టమేం లేదు. రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాలన్నీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన 24 సీట్లలో
గెలిపించుకోవడమే ప్రాధాన్యంగా లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాయి. నేను ఈ రోజు కూడా చూశాను కాపు సంఘాల నేతలు. హరిరామ జోగి గారు టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి లేఖాస్త్రాలు రాస్తూనే ఉన్నారు. అంటే ఆ లేఖాస్త్రాలు ఎలా ఉన్నాయంటే సారాంశం కనుక చూసుకున్నట్లయితే ఈ పొత్తును విడగొట్టే విధంగా దూరం పెంచే విధంగానే అనిపించింది తప్ప ఏనాడు కలిసికట్టుగా వెళ్లే విధంగా అయితే పొత్తుకు సంబంధించి పాజిటివ్ గా ఏమి అనిపించలేదు. సో మరి ఇప్పుడు ఈ కాపు నాయకులు ఇద్దరు కూడా ముద్రగడ గారు అలాగే హరిరామ జోగి గారు ఇప్పుడు వైసీపీలో వైసీపీ వైపు ఉంటున్నారు అనేటువంటి మాట వస్తోంది. కాబట్టి మరి ఈ కాపుకు సంబంధించిన ఓటు బ్యాంక్ ని చీల్చేటువంటి అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? పొరపాటును కూడా కాపు నేతలు కానీ కాపు ఓట్లు కానీ ఎటువంటి పరిస్థితుల్లో చేరవు. కాకపోతే ఏంటంటే టీడీపీకి పడాల్సిన కాపు ఓట్లు కొంచెం సంశయించాల్సిన విషయమే. కానీ జనసేన 24 స్థానాలు ఎక్కడైతే పోటీ చేస్తుందో, జనసేన ఎక్కడైతే పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందో ఖచ్చితంగా కాపులంతా ఏకమై ఆ స్థానాలను గెలిపించుకునే పనిలో ఉన్నారని చెప్పి నేను చెప్పగలుగుతాను. కానీ వీళ్ళందరినీ ఈ కాపులందరినీ ఏకం చేసే ఉద్దేశంలో, ఏకం చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఇప్పుడు బీజేపీకి ఏదైతే 20 స్థానాలు 5 పార్లమెంటు స్థానాలు అని చెప్పి అంటా ఉన్నారో అవి పవన్ కళ్యాణ్ గారు నిర్ద్వందంగా వచ్చి మీకు సపోర్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేయాల్సింది. 40-45 సీట్లు ఇచ్చి గెలిపించడం అనేది పెద్ద విషయమైన వీళ్ళందరినీ పోగొట్టుకునే పరిస్థితి ఉండదు. ఎవరైతే ఈ కాపు నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,20,00,000 మంది కాపు ఓటర్లు ఉంటే వాళ్ళని దగ్గర తీసుకునే పనిలో వాళ్ళని ప్రలోభాలకు గురి చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే వీళ్ళని దూరం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పొచ్చు. ఇది ఈ విషయం ఇప్పుడు జోగయ్య గారు పద్మనాభం గారి విషయం చూసుకుంటే ఇది చంద్రబాబు నాయుడు గారి రాజకీయానికి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దానికి వ్యతిరేకంగా వీళ్ళు పక్కకెళ్లారే గానీ వీళ్ళు పవన్ కళ్యాణ్ ని ద్వేషించలేదు. పవన్ కళ్యాణ్ వెనుక పవన్ కళ్యాణ్కి వచ్చే ఒక్క ఓటు కూడా, జనసేనకు వచ్చే ఒక్క ఓటు కూడా వీళ్ళు చేల్చలేరు. 100% ఆ 24 స్థానాల్లో కాపు సంఘాలన్నీ అక్కడ పనిచేసి గెలిపించుకుంటాయని చెప్పి ఒక వినికిడైతే ఉంది. కాపు సంఘాల నేతలందరూ కూడా ఎవరైతే వీరశంకర్ గారు ముద్రగడ గారిని అలాగే హరిరామ జోగి గారిని కూడా వైసీపీ కోవర్టులుగా ఉన్నారు ఇన్ని రోజులు, ఇప్పుడు ముసుగు వీడిపోయిందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు, విశ్లేషకులు కావచ్చు, నెటిజన్లు కావచ్చు. ఇందుకోసమని ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టేశారు అన్న వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? లేదు, అంత ఇది అదే వచ్చింది. కాపు యువతలో ఉన్న ఆవేశం, ఈ జనసేన యువకుల్లో కానీ ఉన్న ఆవేశం ఏంటంటే ఒకసారి వీళ్ళు నెగిటివ్ గా మాట్లాడినంత మాత్రాన ఆయన నమ్మశక్యం లేని వ్యక్తి మేము కూడా మాట్లాడతాం. కానీ ఎవరైనా మాట్లాడతారు, కాపు సంఘాలకు సంబంధించిన ఎవరైనా ఆ విషయం మాట్లాడతారు. కానీ అంతిమంగా వీళ్ళంతా జనసేనానికి సపోర్ట్ గా ఉండాల్సిందే, సపోర్ట్ గా ఉంటారు. కాకపోతే వీళ్ళు కొంచెం డిబేట్ అయి ప్రలోభాలకు గురై పక్కకెళ్లారే గాని జోగయ్య గారి సీనియారిటీని కానీ, ఆయన యొక్క కాపు అభిమానాన్ని కానీ, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారి కానీ, ఆయన కాపు నాయకత్వాన్ని కానీ ఎవ్వరూ కించపరచాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పటికీ కాపు నాయకులే. కాకపోతే వాళ్ళ పిల్లల దీనికోసం కొంచెం ప్రలోభాలకు గురైనప్పుడు పక్కన పెట్టేసేయండి వాళ్ళే. ఎంతమంది కాపులు లేరు? అంబటి రాంబాబు లేడు, పేరు నాని, ఎంతమంది కాపులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళంతా కాపు దీంట్లో నుంచి వచ్చిన నాయకులే. రేపు వీళ్ళంతా మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు వీళ్ళంతా కూడా కాపు నాయకులే కదా. వీళ్ళంతా మళ్ళీ రేపు జనసేనలోకి వస్తామంటే కాళ్ళు అడ్డం పెట్టి మీరు అప్పుడు ఇచ్చేసారు కాబట్టి వద్దంటారా? ఖచ్చితంగా వీళ్ళందరినీ కాపుల్లో మళ్ళీ ఈ పార్టీల్లోకి తీసుకోవాల్సిందే. వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు వీళ్ళని తీసేసి కొత్త దాన్ని మళ్ళీ నిర్మించుకోవటం అంటే జరగని పని. కాబట్టి వాళ్ళు 100% కాపు నాయకులే, కాదంటానికి వీలు లేదు. కాకపోతే వాళ్ళు ఒక ముందుగానే చంద్రబాబు నాయుడు గారిని ఆయన యొక్క రాజకీయ చిత్రత్వం చూసి భయపడుతున్నారు, వాళ్ళు నమ్మలేదు. అంతేగాని జనసేనానికి వచ్చే ఓట్లను ప్రభావితం చేసే అంశాలు మాత్రం ఈ కాపు ఉద్యమ నేతలు ఎవ్వరూ చేయలేదు. అది 100%. ఎందుకంటే ప్రతి ఒక్క చోట ఈ 24 సీట్లు ఎక్కడ పోటీ చేస్తారు, ఎవరెవరు పోటీ చేస్తారో వాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా కూడా జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఈ కాపు సంఘాలన్నీ ఆ వ్యక్తికి సపోర్ట్ చేయటం కోసం, జనసేన అభ్యర్థిని గెలిపించడం కోసం ఇవన్నీ కాపు సంఘాలని చెప్పి పనిచేయడానికి రెడీగా ఉన్నాయని చెప్పి మనం చెప్తాం. థ్యాంక్ యూ సో మచ్ వీరశంకర్ గారు. థ్యాంక్ యూ.